ఫుల్ హ్యాపీ ఉంది, ఎందుకంటే మేము మా పిన్ని వాళ్ళు ఊరికి వచ్చాము అనమాట. మనం అనుకుంటాం బయట కూర్చొని కాలు మీద కాలేసుకుని బిర్యానీ ఇంత పడేసి అన్నాలు ఇంత పడేసి వీళ్ళు ఎంత కష్టపడితే మన కంచంలోకి అన్నం వస్తుంది చెప్పండి. సో ఏంటి ఎట్లా కష్టపడతారు ఏంటి దీనికి సంబంధించిన విశేషాలు ఏంటి అని చెప్పేసి దీంట్లో తీయడం జరిగింది. స్టార్ట్ చేసి ఏం చేయాలి తెలుసా, మీరు వచ్చిన వాళ్ళని వాడుకోవాలి, ఫస్ట్ ఈడికెళ్ళి అందాక వేపియాలా చెంప వాళ్ళ పడతా. ఊరికి వచ్చిన ఏం చేస్తారు నాకే అర్థమైతలే. కేయడానికని పోతే దాంట్లో కాలుకి పాము చుట్టుకుందంట. పోతాను నాకు ఇది వద్దు. పడ్డావా పడ్డావా నా కొడతా పడ్డావా. ఫుల్ హ్యాపీ ఉంది, ఎందుకంటే మేము మా పిన్ని వాళ్ళు ఊరికి వచ్చాము అనమాట. బాయి నాటనికి కాదు, అది పొలం మొలకలు వేయడానికి మాత్రమే వచ్చాము. సో మొలకలు కాదు నార వేయడానికి వచ్చినాం. ఊరు వచ్చేసి జనగాం దగ్గర మల్కపేట చూస్తున్నారా. ఊరు పల్లెటూరు దీని తీరే అమ్మ తీరు. సో గైస్ ఈ ఎండ కళ్ళు కనిపిస్తాయి, ఏం కనిపిస్తాయి, జరి స్పెట్స్ పెట్టుకోవాలా చెప్పు. ఎందుకు వచ్చినామంటే మా బాబుకి 5 కత్తర్లు వేయడానికి వచ్చినాము. సో గైస్ హైదరాబాద్ లో అయితే ఎంత చలి పెట్టి స్వెటర్ వేసుకొని దిగుతున్నాం, ఇడైతే ఎంత ఎండ తెలుసా గైస్. అమ్మా ఎంత ఎండ తెలుసా, ఆసిపోతున్నాయి. సో గైస్ మా నాన్నమ్మ తడుంది గైస్, చూపిస్తా. ఇంకా వీడియోకి దేని ఏడిపోతున్నాం, మా బైక్ అడిగి పోతున్నాం. ఏం చేస్తాం, బైక్ అడిగి పోయి పొలంలో మొలక అల్కుడు చేస్తాం, పూజ చేస్తాం అనమాట. పిల్లలు అవుట్ఫిట్ ఎట్లుంది బాగుంది కదా. బాలే నాడు నువ్వు అలుకుదు వాడ, మీ బాబాయ్ నువ్వు ప్యాంట్లు మీద పట్టుకొని మీద వేసుకొని మెల్లగా నువ్వు కూడా కానీ వద్దే వర్షాడు బావి ఉందంట, బావిలో పడగల వర్షిత వద్దు. అరే నూకు నడిపిస్తాను నూకుమంటావు సైకిల్. చూసిరా గాయ్స్ పల్లెటూరులో అసలు సిటీలో ఏమంటారు చెప్పండి, పల్లెటూరులో ఎంత మజా అనిపిస్తుంది తెలుసా. అసలు సిటీ అంటే అంత పొల్యూషన్, ఇక్కడైతే స్వచ్ఛమైన గాలి, నేచర్. ఎంజాయ్ చేసే వాళ్ళైతే ఇట్లా ఊర్లో పంటొచ్చి ఎంజాయ్ చేయాలి మంచిగా. ఏమంటావు? అమ్మో పెద్ద బాయే ఉంది లోపల. ఈ వర్షం నూకేస్తా గాయస్ కిందికి, వర్షం జారగల్లో తంతా వేసి. 50 అడుగులు ఉంటుందా? ఉంటది కావచ్చే. 50 ఫీట్లు 50 అడుగులు ఫీట్లు అడుగులన్న ఒకటే జరగా ఉంటది ఇడంతా. నీళ్ళు బాగానే. మా అక్క అయితే ఫస్ట్ టైం వచ్చింది మా ఊరికి. మేము నారు పోస్తున్నాం ఈ రోజు. ఏ రోజు? ఎప్పుడు? సండే రోజు మేము నారు పోస్తున్నాము. నాకు అన్ని పని వచ్చాను కానీ ఏం చేస్తావో చూస్తాను ఇప్పుడు.
హాయ్ మీరేం చేస్తారు? హాయ్ ఫ్రెండ్స్ చెప్పండి చెప్పండి ఏడికి వచ్చారు మీరు? ఎందుకు వచ్చారు? పని లేకొచ్చారు. హాయ్ వర్షిత ఏం చేస్తున్నావు? పైసలు అయితే ఇయ్యం. ఎంత ఇష్టం? మా అక్క అయితే ఫస్ట్ వీడియో స్టార్టింగ్ లో నాకు అన్ని వచ్చు, కూలి పని చేసిన అని అన్ని చెప్పింది. ఈడైతే పని చేయడానికి తీసుకొచ్చిన అంటుంది. గిట్లుంటది లాస్ట్కి వస్తే. కూలి పని చెయ్యలే, అప్పుడెప్పుడు ఊర్లో ఉన్నప్పుడు నాటినాం మర్చిపోయినా మళ్ళీ చేస్తున్నా. ఇట్లా ఒక్కసారి పోతే నిన్ను గుంజేసుకుంటది భూమి. చూడలే శ్రీమంతుడు ఒక్కసారి మట్టిలో కాలిపోతే లాగేసుకుంటది. మీకు ఒకటి చెప్పాలా, ఇట్లనే ఒకసారి మా ఒక అత్తమ్మ ఉంటది వేరూర్లో. ఆ అత్తమ్మ ఇట్లనే ఏమంటారు అలకేయడానికి అని పోతే దాంట్లో కాలుకి పాము చుట్టుకుందంట. నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య. చూసిరా మా ఊరి ఊపిస్తామని తీసుకొచ్చి పొలంలో పని చేపిస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరి వచ్చు కాబట్టి సరిపోయింది, రాకపోతే బుడదలో ముంచేస్తున్నారే. ఊరికి వచ్చిన అడిగి తిరిగి మర్యాద ఇదేనా? నేను ఎవరు దిగమన్నారు గాయస్? ఆమె నాకు వచ్చు అని దిగింది. వెళ్ళిపోమంటారు గాయస్ మమ్మల్ని అయితే ఇళ్ళకెళ్ళి. పని కంటే పెండ ఎక్కువ వేస్తారంటారు వీళ్ళు. పని అయితే అయిపోయింది. కూలి పైసలు ఎప్పుడు ఇస్తారా అని చూస్తున్నా. అసలు ఏందో వీళ్ళేమో నాకేం అర్థలేదు గైస్. ఎవరైనా చిన్న కూతుర్లు ఉంటారు గైస్, అరకైతే అసలుకి ఏం అర్థం కాదు తెలుసా. ఇలా ఊరికి వచ్చినప్పుడు నీ పేరేంది అసలు నాకు ఏం అర్థమైతే తెలుసా గైస్. మా మమ్మీ ఏమో అందరినీ ఇట్లా అంటే అత్తమ్మని అట్లా పిలుస్తాను, నేను దానికి ఆపోజిట్ పిలుస్తాను గైస్. అట్లనే పిలవాలి కదా గైస్. నాకు ఈ వర్షాలు అట్లాంటివి ఏం తెలియదు. నైనమ్మని నేను ఆంటీ అని పిలుస్తా, పిన్ని మమ్మీ అని పిలుస్తా. అసలు నాకు ఏం అర్థం కాదు గైస్. వేరు నాకేం తెలీదు, బాగా తింటాను తిరుగుతాను. అట్లాంటి జనరేషన్ ఇది తెలుసా గైస్. అసలు ఈ వర్షాలు ఏందో నాకు ఏం అర్థమైతే. పొలం నాటి ఇంకో చేతులు చూడు ఫుల్ ఆకలేదు. పొద్దున్న అన్నం తినిపిస్తలేరు, ఏం తినిపిస్తలేరు. ఊరికి వచ్చినాం పొద్దున 7 గంటలకు బయలుదేరితే ఇప్పుడు వచ్చినాం తెలుసా గైస్. అంత టార్చర్ ఉంది గైస్ వీళ్ళతో. నాకు ఏం టార్చర్ అర్థమైతే లేదు గైస్. మళ్ళీ ఆ నుంచి వరుస అని విడుస్తారు. నాకు నిజంగా ఇడు మ్యాడ్ తెలుసా, మ్యాడ్సి ఇష్టం. దానికన్నా ఘోరంగా వేసి అయితే అసలు అది కాదు. యాక్చువల్లీ ఊర్లో ఎట్లుంటదంట అసలు చూసిరు కదా, వాళ్ళు మస్తు జోష్ మీద ఉన్నారు అనమాట. అక్క చెల్లెలని అనుబంధం జన్మ జన్మల సంబంధం. సో గైస్ అందరూ సరే అన్నం తింటారు చూడరు గైస్. అప్పుడు అందరూ అంటే పాట పాడండి బుడదల పాడతాం. డాన్స్ చేస్తాం, మాకు వీడియోది ఎంజాయ్ చేస్తారు. అట్లా ఊర్లో పని కాదు, అట్లా పని చేసుకుంటూ పాటలు పాడతారు. పాటలు అంటే మేము డాన్స్ చేస్తాం. సరే కొంచెం మాకు చెప్పండి, నాటేస్తాం మేము కూడా. ఎట్లా చేయాలి? ఈజీ అవుతుంది. నాకు వచ్చు, ఇద్దరికి రాదు. వీళ్ళు నాకు కూడా వచ్చి చైతన్య పెడతారు కదా. చైతన్య పెడతారు, మరి కాళ్ళతో పెడతారా? వేసేసాడు, బాగా వేసేసాడు. అగో పాడతారు అమ్మ తీరు. ఇగో స్టార్ట్ చేసి ఏం చేయాలి తెలుసా, మీరు వచ్చిన వాళ్ళని వాడుకోవాలి. ఫస్ట్ ఈడికెళ్ళి అందాక వేపియాలా. చెంప వల పడతా. చూడండి ఓ చిన్న ప్లేస్, దానికి చెంప వలవడతా అంటుంది. ఇగో ఈమె సరే ఒక కట్టి అండి అమ్మా వేస్తా. ఏందో ఈమె పెద్ద ఓవర్ యాక్షన్ మాటలు మాట్లాడు. లైన్ వేయాలి. వర్షిత ఎట్లా పడితే అట్లా వేయద్దు, కొడతారు వాళ్ళు దాంతో. గుజ్జు అనుకుని గుజ్జుతోనే కొడతాను మరి. మొత్తానికి అయితే ప్లాన్ వర్కౌట్ అయింది. మా అక్క వాళ్ళని చెప్పిన పని చేపిస్తున్నా తీసుకొచ్చి. ఊరికి వచ్చినా ఏం చేస్తారో నాకే అర్థమైతలే. అమ్మో బాయి బాయి ఉన్నాయి, మన
తర్వాత వెళ్ళిపోతుంది అని అంటారు. వాళ్ళు వీడియో పోతుంది అంటలేరు, వీడియోతో పాటు నువ్వు కూడా పోతావు అంటారు. ఎత్తారు వాళ్ళు ఆయదాకా ఎత్తారు ఇక. మా వర్షిత అయితే ఇలా అవుతున్నట్టే అనిపిస్తలేదు నాకు. ఇంకేముంది పడుకో వర్షిత. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. ఒక పాట పాడక్క, పాట పాడొకటి. సక్కుబాయ్ జరలేలో ఉన్న గరం గరం చాయ్. వెల్కమ్ టు సక్కుబాయ్ గరం చాయ్ తాగేసాయ్. కాలు తక్కుతుంది, పాము చుట్టుకుంది నా కాలుకి. పాము చుట్టుకున్నా దానికే ప్రాబ్లమ్. వర్షితకైతే ఏం కాదు. పెద్ద మాట అన్నాడు సరాడు. 500 తీసుకుంటున్నారు, ఎందుకంటే ఒక్క రోజు నాటేసి తెలుస్తుందంట. 500 ఎందుకు తీసుకుంటుర్రో, వాళ్ళు ఎంత కష్టపడుతుర్రో చెప్తుంది ఆమె. వేస్తే కాళ్ళు నొప్పులు, నడుము నొప్పులు, తొడల నొప్పులు వస్తాయి. ఒంగి వేసి తెలుస్తుందమ్మా. 500 తీసుకుంటున్నా అంటున్నావు, 500 ఎందుకు తీసుకుంటున్నామంటే గింత పని ఉంటుందని చెప్తుంది. ఇప్పుడు అందరు ఏమనుకుంటారు, ఇప్పుడు సిటీలో చాలా మంది కాలు మీద కాలేసుకుని తినేటోళ్ళు ఉన్నారు, కూర్చునేటోళ్ళు ఉన్నారు. మీరు ఎంత కష్టపడి నాటేస్తారు, బియ్యం ఎట్లా వస్తున్నాయి, ఇవన్నీ చూపిస్తేనే మనకు తెలుస్తుంది. అప్పుడు అన్నం కూడా పాడు చేయరు, ఇంత అన్నాలు పడేస్తారు తెలుసా. మెల్లగా చెప్పాలంటే మా అక్క మాట్లాడుకుంటే నారంతా వాళ్ళ చేతిలో పెడుతుంది. మీరు మాతో పాటు సిటీకి వస్తారా? మా వర్షిత మీ అందరిని సాదుకుంటుంది, వచ్చేయండి. మీకంటే కరాటి. మరి అన్నం పెడతారు, 10 నెలలు వచ్చేది. నెల తిరిగేసరికి నెలంతా ఎట్లా వస్తుంది అనుకుంటున్నావు? గిన్నెలకి తింటే అక్క కళ్ళు తిరుగుతున్నాయా? అయితలేదా వచ్చా ఇంకా. మా వర్షం అయితే చేసేపు అయితే అలానే పడిపోతుందేమో అనిపిస్తుంది నాకు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పండి. సంతర్ మీద వేసి బుడదల్లే పడతావు. వర్ష ఇదే మంచి ఛాన్స్. ఏయ్ అంటే ఇప్పుడు ఆచారమా మనకి ఇది అట్లా పెట్టుడు. ఇది ఫస్ట్ ఇది పెట్టి వేసి భూమి పూజ చేసిన తర్వాత మంత్రం వాడుతుంది. ఓ పొలం మంచిగా ఉందా, పొలం మంచిగా ఉందా, బంగారం పండాలి మా పొలంలో మంచిగా. బంగారం సో గైస్ చూసిరు కదా, అంటే ఓన్లీ అంటే అట్లా వేయడము అట్లా నాటేయడం కాదనమాట. చేసిన తర్వాత ఇట్లా పూజ చేసి ఫస్ట్ నారేస్తారు. నారంటే అంటే దాన్ని కదలొద్దు ఇంకా. అదే మొలక వేసిన తర్వాత మొలక వచ్చిన తర్వాత ఇదంతా మంచిగా చేసి తర్వాత ఇప్పుడు మేము ఎట్లయితే నాటినామో సేమ్ ఆ ప్రాసెస్ అన్నమాట. మనం అనుకుంటాం బయట కూర్చొని కాలు మీద కాలేసుకొని బిర్యానీ ఇంత పడేసి, అన్నాలు ఇంత పడేసి, వీళ్ళు ఎంత కష్టపడితే మన కంచంలోకి అన్నం వస్తుంది చెప్పండి. మంచిగా మొక్కు పంట మంచిగా రావాలని, బంగారం పండాలని చెప్పు. లేకపోతే ఎన్నిసార్లు మొక్కినావు, ఎన్ని బంగారాలు వచ్చినాయి? నాకు చాలా ఆర్డర్స్ వచ్చినాయి. మా ఊర్లో మాకు ఫేమస్ ఏంటంటే మా అరటి తోట, అక్కడ సైడ్ అరటి తోట, బత్తాయి. తెలుసా మా మామ వాళ్ళు ఎప్పుడు నన్ను ఇడికి తీసుకురాలి, మా అక్క వచ్చినందుకు మూడు పెట్టమంటా. రాలే బుడ్డ పొలగా తీసుకొని వద్దు అంటారు. ఆడపిల్లలాగా ఉన్న లేడీ పిల్లలా ఆకాశాన ఎగు ఈమె గట్లా
దేవుని చేస్తున్నా ఇంకొంచెం అయితే తింటది కూడా. మా వర్షకి ఈపు జర సమసమ అంటుంది. ఇప్పుడు కానీ చేస్తున్నా చేతితో అంటారు నేను. అదే ఈపు కొడితే చెయ్యి సెట్ అవుతుంది. వర్షి ఏం చేస్తున్నావు నాన్న? వద్దు గమ్మునుండు. ఇల్లు కడుతున్నా. ఏడా నేను కుదురుకున్నాను అసలానే ఎదవను నేను గూడు చెట్టు ఎదవ. సో చూసిరా గైస్, పంట వేయడానికి ఇదనమాట ప్రాసెస్. మనం అనుకుంటాం సిటీలో ఉండి సిటీలో అమ్మో ఏమో గుర్తున్నట్టు. సో ఇంత ప్రాసెస్ ఉంటుంది అనమాట గైస్. స్టేట్ ఉంటుంది. సో గైస్ ఇదైతే మా విలేజ్ బ్లాగ్ అయితే బాగుంటుంది గైస్. చూడండి ఎంతవరకు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట గట్టి కొట్టండి. హైప్ వీడియోస్ కూడా హైప్ పాయింట్స్ చెయ్యండి, ఎందుకంటే ఇది మేము ఫస్ట్ టైం విలేజ్కి వచ్చిన బ్లాగ్ అనమాట. సో ఏంటి ఎట్లా కష్టపడతారు ఏంటి దీనికి సంబంధించిన విశేషాలు ఏంటి అని చెప్పేసి దీంట్లో తీయడం జరిగింది. సో దయచేసి ఈ వీడియో పూర్తిగా చూస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.